కొంతకాలం ఉన్నారు, ఇంకొంతకాలం ఉన్నారు. ఇది ప్రాణానికి సంబంధించిన గుణం. కానీ ఆత్మకి గుణములేవీ లేవు. ఈ ఆత్మ అందరి యందు సమంగా ఉంది. అది దానిపై దృష్టి ఎవడైతే పెట్టి ఉంటాడో వాడు నిజమైన విష్ణు పూజ చేస్తున్నవాడు. కనుక సమత్వమారాధనమచ్యుతస్య తస్మిన్ ప్రసన్నే కిమహాస్య లభ్యం. మీరు అనుకోవచ్చు, మరి ధర్మము, అర్థము, కామము ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సంపాదించాలి కదా, వీటన్నిటి మాట ఏమిటి అంటే అవి కావాలన్నా హరినే స్మరించండి అయ్యా అన్నాడు. ఇక్కడ సర్వత్రా ఉన్నటువంటి ఆయన్నే పట్టుకో. ఎందుకంటే సృష్టిలో నీకు ధర్మం కాని, అర్థం కాని, కామం కాని ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలండి? విశ్వంలోంచే రావాలి కదా. మరి విశ్వంలోంచి అవి రావాలి అన్నప్పుడు విశ్వమంతా ఉన్నవాడే నీకు ఇవ్వాలి. కనుక నీ జీవయాత్రకి ఎప్పుడు ఏ అర్థం, ఏ కామం అవసరమో అది కూడా ఆయనే ఇస్తాడు. కనుక ధర్మార్థ కామాల కోసమైనా సరే ఆయన్ని ఆరాధించాలి. కేవలం ముక్తి కోసం మాత్రమే కాదు, ముక్తి కోసమే ఆరాధించాలనే బుద్ధి కొందరికి, సంస్కార సంపన్నులైన వాళ్ళ శుద్ధ జీవులకు కలుగుతుంది. కాదు, ధర్మార్థ కామాలు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా హరిని ఆశ్రయించాలి. ఎందుకంటే సమాశ్రితాత్ బ్రహ్మతరోరనంతాన్ నిస్సంశయో ముక్తి ఫల ప్రపాత. గొప్ప మాట చెప్తున్నాడు. నువ్వు ధర్మార్థ కామాల కోసం హరిని ఆశ్రయించినా నీకు క్రమంగా ముక్తి వస్తుంది. ఇక్కడ క్రమంగా అని ఒక మాట అండర్లైన్ చేసుకోవాలి. క్రమంగా. ఎందుకంటే ధర్మార్థ కామాలు కావాలి అన్నప్పుడు నిన్ననే మనం చెప్పుకున్న ధ్రువుడు ఒక క్షత్రియుడు చూసి ఆహా అలా ఇంటూ బాగుండంటే మళ్ళీ పుట్టాడు ఆయన. కనుక ధర్మార్థ అది మళ్ళీ పుట్టాక ఆయనకు ఆ స్థితి ఇచ్చిన వాడెవడు? హరే ఇచ్చాడు. ఉత్తమ స్థితిని ఇచ్చాడా లేదా? కనుక ధర్మార్థ కామాలైనా ఆయనే ఇస్తాడు. దానికోసమైనా ఆయన్నే ఆశ్రయించండి. ఎందుకంటే ఆయన ఒక చెట్టు. ఏ చెట్టు అయ్యి అంటే బ్రహ్మతరు. గొప్ప మాట వేశాడు ఇక్కడ. ఆయన బ్రహ్మతరువుట. బ్రహ్మతరువు అంటే పరబ్రహ్మం అనబడే కల్పవృక్షం. నారాయణుడు కల్పవృక్షం. ఆ కల్పవృక్షాన్ని ఆశ్రయించితే ధర్మార్థ కామాలు ఇవ్వడమే కాదు, చివరికి ముక్తి అనే పండు తనంత తాను రాలి నీకు లభిస్తుంది సుమా అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి.